గత 3 రోజులుగా ఉత్సాహంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో అంగరంగ వైభవంగా సాగిన క్రీడా పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పట్టణంలోని క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన 2025 పోలీస్ వార్షిక క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథులు హాజరయ్యారు. గత 3 రోజులుగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ పొందిన విజేతలకు మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్సీ, ఎస్పీ గల్రావు కలిసి వారికి బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగుల మధ్య ఐక్యత పెరుగుతుందని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించవచ్చునని, వారికి స్పోర్ట్స్ మీట్ అనేది చాలా అవసరమని, ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ వల్ల వారి ఆరోగ్య పరిణామాలను మెరుగుపరచుకోవడంతో పాటుగా మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించవచ్చునని, అదేవిధంగా అధికారులు పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు మంచి ఆలోచనతో ఇలాంటి క్రీడలు నిర్వహించిన జిల్లా ఎస్పీని ఈ సందర్భంగా వారు అభినందించారు. అనంతరం ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ అధికారులు 24 గంటలు తమ విధులను ప్రజల సంరక్షణకు పాటుపడుతూ ఉంటారని, అలాంటి పోలీసులు తాము నిర్వర్తించే పని ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయని, తమ విధి నిర్వహణ కర్తవ్యాలను నిర్వర్తించేందుకు ఇలాంటి క్రీడలు ఎంతో అవసరమని ఆయన తెలిపారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ క్రీడా పోటీలలో పాల్గొన్నటువంటి పోలీస్ క్రీడాకారులందరికీ అభినందన తెలియజేస్తూ క్రీడలు ఆడే స్ఫూర్తి గొప్పదని, ప్రతి ఒక్కరూ ఆటలు ఆడుతూ మానసిక శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని, ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనడం అభినందనీయమని, తద్వారా మానసిక ఉల్లాసంతో పాటు ఉద్యోగుల మధ్య సఖ్యత పెరుగుతుందని వారు తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఈ క్రీడల్లో పాల్గొనడమే సంతోషమని, ప్రతిరోజు విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి ఆటవిడుపుగా ఇలాంటి క్రీడా పోటీల్లో పాల్గొంటే మానసిక ఉల్లాసాన్ని పొందుతారని, ఏదైనా కానీ కష్టపడితేనే క్రీడల్లోనైనా ఏ వృత్తిలోనైనా ఫలితం ఉంటుందని గుర్తు చేస్తూ ఈ క్రీడల్లో హోంగార్డులు, ఆఫీసర్ నుంచి అధికారుల వరకు మంచి పోటాపోటీనిస్తూ క్రీడా స్ఫూర్తిని కనబర్చారని, అందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రామేశ్వర్, భరత్ కుమార్, డిఎస్పీ శ్రీనివాసులు, సిఐ కనకయ్య, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో ఎవరెవరైతే ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ, నాట్ ఓన్లీ ఫస్ట్ ప్రైజ్, ఇలా పార్టిసిపేట్ అయిన వాళ్ళందరినీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు ఒకరికి రావచ్చు, రేపు పోటీల్లో ఎవరెవరైతే ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ, నాట్ ఓన్లీ ఫస్ట్ ప్రైజ్, ఇలా పార్టిసిపేట్ అయిన వాళ్ళందరినీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు ఒకరికి రావచ్చు, రేపు వ్యాయామమా, స్పోర్ట్సా, ఆర్ట్సా, కల్చరా, ఏదోటి 1 గంట సేపు మనది కాదనుకుంటే ₹1 ఖర్చు కాదు, కానీ నిండు 100 ఏళ్ల జీవితం మొత్తం మనదైతే. ఈ ఆట పోటీలు అనేది, వ్యాయామం అనేది, ఇవన్నీ కూడా దైనందిన జీవితంలో నిత్యం కూడా బాగా కావాలి ప్రతి మనిషి జీవితంలో. ఒకరికి ఒకరు కల్వకుర్తి కానీ, అచ్చంపేట కానీ, నాగర్ కర్నూల్ కానీ, కొల్లాపూర్ కానీ అందరు పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఒకరికి పరిచయాలు లేకుండా ఇటువంటి సందర్భంలో పరిచయాలు అయ్యి ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది ఒక అవగాహన కలుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్స్కి ఫిజికల్ ఎక్కువ అవసరం. ఫిజిక్స్లో ఉంటేనే కానీ వాళ్ళు డ్యూటీ కరెక్ట్ చేయలేకపోతారు. అటువంటిది సంవత్సరానికి ఒకసారి ఇటువంటి స్పోర్ట్స్ మీట్ పెట్టి అందరు కల్పించి కాంపిటీషన్లో ఇప్పుడే చూసినాం, రన్నింగ్ చూసినాం. ఆ పిల్లలను చూస్తే మనము టీవీలలో వీళ్ళ ఒలింపిక్స్లో ఉరుకుతుంటే చూస్తున్నాం. క్లోజింగ్ సెరమనీకి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు దామోదర్ రెడ్డి గారికి, అండ్ ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి ఇక్కడ ఉండి దీన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిన ఎస్పీ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న మిగతా అడిషనల్ ఎస్పీస్, డిఎస్పీస్, అదర్ పోలీస్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇక్కడికి వచ్చిన పబ్లిక్ అందరికీ కూడా నా నమస్కారాలు. సో లాస్ట్ 3 డేస్ నుంచి కూడా నేను ఇక్కడ చూస్తాను, నిన్న కూడా రావడం జరిగింది కొన్ని స్పోర్ట్స్లో చూడడానికి. సో చాలా ఎంతూజియాజం, అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పర్సనల్ 3 డేస్ నుంచి చాలా ఎంతూజియాజంతో
ఈ స్పోర్ట్స్ ఈవెంట్ కావచ్చు, ఇండివిజువల్ ఈవెంట్స్ కావచ్చు, అక్కడ నేను బ్యాడ్మింటన్ కూడా చూడడం జరిగింది. సో మన పబ్లిక్ కూడా, నాగర్ కర్నూలు పబ్లిక్ కూడా ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏదైతే జరుగుతున్నాయో వచ్చి మీ అందరికీ చీరప్ చేయడం, మీ అందరికీ ఎంకరేజ్ చేయడం చాలా మంచిగా 3 days నుంచి అందరూ పార్టిసిపేట్ చేశారు. అయితే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్కి భిన్నమైనది పోలీస్ డిపార్ట్మెంట్. ఆల్మోస్ట్ మోర్ దాన్ 300 పోలీస్ పర్సన్ పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇది సక్సెస్ఫుల్గా ఇక్కడ కండక్ట్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా మన ఈ గ్రౌండ్ పైన ఫస్ట్ టైం పెట్టడం జరిగింది, ఇది సెకండ్ టైం. లాస్ట్ టైం కూడా మన గౌరవనీయులు మినిస్టర్ గారు మన క్లోజింగ్ సెరమనీ ప్రోగ్రాంలో వచ్చారు. ఈరోజు కూడా మన ఈ ప్రోగ్రాంలో వాళ్ళ బిజీ షెడ్యూల్ నుంచి వచ్చారు. దీని గురించి నేను మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. కానీ అన్ని డిపార్ట్మెంట్, కలెక్టర్ సార్ చాలా హెల్ప్ చేశారు. దీని గురించి నేను అందరి డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఇదే మన రెగ్యులర్గా మన పోలీస్ గురించి ప్లస్ మన జనరల్ సొసైటీ గురించి కూడా రెగ్యులర్గా ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీ పెడతాము. అండ్ ఈ ఖచ్చితంగా మన ఒక స్పోర్ట్ కల్చర్ ఇక్కడ ప్రమోట్ చేస్తాము. థ్యాంక్ యూ.